ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభువా. నువ్వు ప్రేమించి మరొక పర్యాయము అయా నీ సన్నిధానికి రావడాన్ని చూపించిన నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత కొరకే నేను ఘనపరుస్తూ, నీ దీర్ఘ శాంతము కొరకే నేను కొనియాడుతూ, దేవా ఈ దినము ప్రభువా యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి అయా మమ్మల్ని సమకూర్చిన నీ సహాయం కొరకే నిన్ను ఘనపరుస్తున్నాను. ఈ దినము ప్రత్యేకంగా అస్సాము రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న రాజధాని దిస్పూర్ అనే కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ రాష్ట్ర జనాభా 3,63,00,000 కొరకు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. 35 జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నాను. 28,679 గ్రామాల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ఆయా రాష్ట్రం అంతటి కొరకు నీ ఏర్పాట్లు ఉన్నవారిలో నీ రక్షణ కార్యం జరిగించి, నీ ఏర్పాట్లలో దేవా ఆయన ఉన్నవారిని ఆత్మీయందు ఉజ్జీవింప కలుగు చేసి నీ సేవకుల్ని, పరిశుద్ధులని అయా నీ కొరకు అభిషేకించి బహు బలంగా వాడుకోమని, ఆ రాష్ట్రంలో నరకం తప్పించి నీ ప్రజలని ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 204వ పాట పాడుకుందాం. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేద ఆయన్. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేద ఆయే. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. పాప దండన భయమును బాపి పరమానందం మనకొసగేను. పాప దండన భయమును బాపి పరమానందం మనకొసగేను. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు సదా యేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు. మహిమ శరీరం మన కొసగేను. మన ప్రియ యేసు
వచ్చుచున్నాడు. మహిమ శరీరం మన కొసగేను. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. రోమపత్రిక 3వ అధ్యాయము 26 వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడుర ఇండుటకు ఆయన అలాగూ చేసెను. ఆ శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. ఈ రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన కరుణాధారం సర్వ మానవాళి పాప పరిహారము కొరకే రక్త ప్రోక్షణం అవస్కం తద్రక్తం పరమాత్ముడైన పుణ్యాత్ముడైన దేవుడుగా, కనుక ఈ సృష్టికర్తైన దేవుడుగా, ఈ జగత్ రక్షకుడైన దేవుడుగా, ఆకాశాన్ని భూమిని అందున్న సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు తన రక్తము ద్వారా తన ప్రజల్ని కరుణాధారముగా రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. దేని కొరకు వచ్చిందంటే, దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడిగా తీర్చుటకై ఆయన అలాగూ చేసెను. కనుక దేవుడు అప్పటి కాలమందు ఆయన ప్రతి పాపి అయిన మానవుడిని తన రక్తము ద్వారా కడిగి తాను ఆ ప్రజలైన భూమి మీద ఉన్న సర్వ మానవాల్ని నీతిమంతులుగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నీతిమంతుడిగా తీర్చువాడే ఇండుటకు అలాగూ తన రక్తమును కార్చి, తన రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచు ద్వారానే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, కనుక ఆయన ఎదుట నిందారహితులుగా పరలోక రాజ్యములో ఉండగలుగుతారు. ఏ వ్యక్తి అయితే గనుక పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో చనిపోతే, కానీ ఇక్కడ 3వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇదే రోమపత్రిక 6వ అధ్యాయం ఇక్కడ ఒక మాట కూడా మనం గమనించినట్లయితే, కనుక మరి రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా మరి పాపమును గురించి ఒక మాటను మనం ఇక్కడ చదువుకుంటాం. 17వ వచనం, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. ఇందుకు దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మిమ్మల్ని దేని కొరకు ఈ భూమికి వచ్చిండు, ఏ ఉపదేశంను మీరు విన్నారో ఆ ఏక దైవత్వాన్ని గురించి మీరు విన్నప్పుడు కూడా సృష్టికర్తన దేవుడు యేసు ప్రభువారే ఆ పాపమునకు దాసులు కాకుండా ఆ పాపమును విడిచి హృదయపూర్వకానికి లోబడి ఆయన రక్తము ద్వారా మీరు ఆయన రక్తము ద్వారా విమోచించబడి నీతికి దాసులై ఉండాలి. అది ఆయన యొక్క ఉద్దేశం.
కనుక ఆయన రక్తం ద్వారా ఆయన నీతిమంతులుగా చేయబడలేని వారందరూ, పాపంలో జీవించిన వారందరూ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కొట్టుకొనుట, యుగ యుగములు ఘోరమైన నరకం ఉంది. 2వ వచనంలో, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును, క్రియ న్యాయమును బట్టి కాదు, విశ్వాసము న్యాయమును బట్టియే. క్రియలు బట్టి ఒక వ్యక్తి పాపము పరిహారము కాదు, విశ్వాసమును బట్టే ఒక వ్యక్తి యొక్క పాపము పరిహారించబడడానికి అవకాశము ఉంది. 8వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం మూలమునే నీతిమంతులుగా మనుషులు తీర్చబడుచున్నారు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసించి, నోటితో ప్రార్థించి, విశ్వాసం మూలముగా తాను నీతిమంతులుగా, ఆయన రక్తం ద్వారా కడగబడ ద్వారానే నీతిమంతులుగా చేయబడేవారుగా ఉంటారు. కనుక ఇంకా 20, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. ఒక యూదులకే కాదు యేసు ప్రభు దేవుడు, యావత్తు ప్రపంచంలో సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యం 10:36 ఉంది. ప్రయాసపడి పాప భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. యేసు ప్రభు వారు సమస్త జనులకు, పాప భారంతో ఉన్న వారికి ఆయన దేవుడు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో, సర్వజనులారా, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఆయన మాట వినండి. కనుక మీరు ఆయన మాట విని, చెవియకి ఆయన మాటలు వింటే కనుక ఆయన సర్వజనులకి రక్షకుడు. కనుక తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములో ఉన్న వారందరి కొరకు ఆయన వారిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక నీవెంత ఘోర పాపి అయినప్పుడు కూడా యేసు ప్రభువారు యూదులకే దేవుడు కాదు, సర్వ మానవాళికి కూడా ఆయన దేవుడు. ఆయన అన్యజనులు, యూదులైన వారికే కాదు, అన్యజనులైన వారికే కాకుండా సర్వ మానవాళికి కూడా దేవుడు. కనుక నీకు దేవులు, దేవతలు, దైవము కలిగిన వారు, ఈ లోకంలో నచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధించుకోవచ్చు. కానీ భారతదేశంలో స్వతంత్రం ఉంది, కానీ ప్రపంచానికి ఏకైక దేవుడు, జగద్రక్షకుడు, సృష్టికర్తన దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ ఉపకారి, ఆయనే అందరికీ రక్షకుడు. ఆయన రక్తం ద్వారానే అందరి పాపములు పరిహారించేవాడు. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. సున్నతి లేని వారిని నీతిమంతులు తీరుస్తాడు, సున్నతి కలిగిన వారిని కూడా నీతిమంతులు తీరుస్తాడు. సున్నతి లేని వారు అంటే పాత నిబంధన కాలంలో సున్నతి, కొత్త నిబంధన కాలంలో బాప్తిసం. యేసు ప్రభువుని విశ్వసిస్తే, యేసు ప్రభువారిని నమ్మితే, యేసు ప్రభువారిని రక్షకుడిగా స్వీకరిస్తే, యేసు ప్రభువందు నీ హృదయంలో విశ్వాసం ఉంచి ప్రభువు నామములో ప్రార్థించిన వారు అందరూ రక్షింపబడతారు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రమును విశ్వాసం ద్వారా నిరర్ధకము చేయుచున్నామా? లేదు, ధర్మశాస్త్రమును కూడా స్థిరపరచుచున్నాం. ధర్మశాస్త్రమును కూడా దేవుడు అంగీకరించాడు. ధర్మశాస్త్రాన్ని కూడా ప్రజలైన వారు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు, అన్యజనులైన వారు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించినప్పుడే నువ్వు విశ్వాసం గలవాడిగా ఉంటావు. నీకు పాపక్షమాపణ రక్తంతో కలుగుతుంది. ఈ లోకంలోని కన్ను మూస్తే నిత్యరాజ్యమైన పరలోకములో ప్రవేశించగలిగేవాడుగా ఉంటావు. కనుక 4వ అధ్యాయంలో, కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడకు అబ్రహామునికేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియలు మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమని చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కనుక పనివానికి రుణము జీతమే గాని, పని చేయవానికి జీతము రుణమే గాని
దానమని ఎంచబడదు. అబ్రహాము ఇప్పుడున్నాడు. అబ్రహాము మూల పురుషుడు. విశ్వాసులకు అబ్రహాముకు ఆయన శరీర సంబంధంగా ఉన్నప్పుడు, అబ్రహాముగా ఉన్నప్పుడు అతనికి ఏమి దొరికింది? విశ్వాసం లేదు, నమ్మకం లేదు, దైవత్వం, ఈ లోక సంబంధ దేవులు దేవతలు దైవాలని ఆరాధించాడు శరీరంతో ఉన్నప్పుడు. అబ్రహాముగా చేయబడినప్పుడు అతని గురించి ఏమి రాయబడ్డదని మనం గమనించినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేని బట్టి దేవుని నమ్మాడంటే కనుక విశ్వాస మూలముగా నమ్మాడు. అబ్రహాం అంటే ఒక వ్యక్తి. అబ్రహాం అంటే విశ్వాసులకి తండ్రి, అనేక జనములకు తండ్రి. అబ్రహాము శరీర సంబంధమైన మూల పురుషుడిగా ఉన్నప్పుడు అతనికి ఏమి దొరికిందంటే ఏమీ దొరకలేదు. అతడు ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాముకి ఏమి దొరకలేదు. కానీ అబ్రహాము ఎప్పుడు అయితే ఆయన చేయబడ్డాడు, దేని బట్టి అబ్రహాము చేయబడ్డాడంటే కనుక ఇస్సాకుని బలి అర్పించడానికి అతడు వెనుతీయక తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అతనికి ఇటువంటి నీ పేరు అబ్రహాం కాదు అబ్రహాం అని, నీ విశ్వాసులకి తండ్రివి. విశ్వాసును బట్టి మృతుల్లో నుంచి ఇస్సాకుని మరణములో నుండి, అగ్నిలో నుండి, బలిపీఠముల నుంచి అబ్రహాము ఇస్సాకుని పొందుకున్నాడు. దాన్ని బట్టి అతనికి అబ్రహాము అని దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నా కొరకే బలిగా అర్పించడానికి వెనుతీయలేదు గనక ఇందు మూలముగా నేను నీ కుమారుడిని ఇస్సాకు మూలముగా, నీ సంతతి మూలముగా భూమి మీద నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా. నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రములే, ఇసుక రేణుల వలె లెక్కించలేని ప్రజలుగా విస్తరింప చేస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిగా చేయబడ్డాడు. అబ్రహాము ఆ క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. కనుక అతిశయము ఎందుకు అబ్రహాము కలగలేదంటే, ఏ మనుషుడు, ఏ విశ్వాసి, ఏ సేవకుడు అతిశయము ఎవరిదంటే, ఉత్తర దిక్కునున్న సభాపరంగా కూర్చుందను, మేఘమండలము కిక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందును అనే ఈ యొక్క అతిశయము శత్రువు అయిన అపవాదిది. ఒక విశ్వాసగా, ఒక సేవకుడుగా ప్రభు చెప్పాడు, మీలో తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అబ్రహాము దేవుని బట్టే నీతిని మంతుగా చేయబడ్డాడు. ఆయన బట్టే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఆయన్ని దేవుడు ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో అది అతని క్రియల మూలముగా అతని నీతిమంతుడిగా దేవుడు చేస్తూ వచ్చాడు. కనుక పనివానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేసేవాడికి అది రుణము కాదు, అది జీతము. కనుక పని చేయువానికి జీతము రుణమే గాని దానం అనేది ఎంచబడదు. దానము ఎవరికైనా అన్నదానం, గోదాన, భూదాన, దాన ధర్మాలు భక్తి వైరాగ్యంలో చూపించి ఏదైనా మనము ఇతరులకి మేలు చేశాము అంటే కనుక అది దానం అంటారు. కనుక పని చేయవానికి జీతం ఇవ్వాలి. కానీ బైబిల్ చెప్తుంది కనుక నువ్వు జీతము పనివానికి ఇవ్వకపోతే యాకోబు పత్రికలో ఉంది కనుక జీతము బీదువాని పక్షముగా మొరపెడుతుందని లేఖనములో రాయబడ్డాది. అందుకే బీదువాడిని ఆ జీతమును బీదువాడి ఆ కూలిని బీదువాడు నీ ఎందుకు పనికి వస్తే ఆ డబ్బులు నువ్వు బిగబెట్టినట్లయితే ఆ డబ్బు ఆ బీదువాని కొరకు మొరపెడుతుంది. కనుక ఆ రీతిగా బీదువాన్ని ఎప్పుడు బాధ పెట్టకుండా నువ్వు వాడిని పని చేయించుకున్నావంటే వాడికి ఇవ్వాల్సిన జీతమే కానీ వాడికి ఇవ్వాల్సిన ఆ పని డబ్బులు కానీ ఇవ్వక తప్పనిసరిగా ఇవ్వాలి. 5వ వచనంలో పని చేయక భక్తిహీనని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. పని చేయవాడు అంటే కడవరికి బీదువాడు కూడా
వాడు విశ్వాసం కలిగినట్లయితే, వాడు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు కూడా వాడు పనిచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించే వానికి వాడు కూడా నీతిగా చేయబడతాడు. యేసు రక్తములో ఒక యూదులకే దేవుడు కాదు, యావత్తు సర్వ మానవాళి ఆ ప్రజలు కానీ పని చేసేవారు కావచ్చు, పని చేయలేని వారు కావచ్చు, యూదులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచితే కనుక వాడు నీతిమంతుడిగా ఆయన రక్తములో చేయబడతాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. కనుక ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచును అంటే ఎవరు వీళ్ళంటే రోమా 8:29 ప్రకారం ఎవరిని ముందుగా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతుని చేశాడో, ఎవరి ద్వారా ఆయన నామానికి భూమి మీద ఆయన నామానికి మహిమ వస్తుందో వారిని ఆయన ఎన్నుకున్నవాడే, తన రక్తములో కొన్నవాడే, నరకము నుంచి విడిపించేవాడే, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానని ఆయన పరలోకంలో ఉన్నాడు, రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రియలు లేని వాడిని కానీ, పని లేని వాడిని కానీ, యూదుడు కానివాడిని కానీ, క్రైస్తవుడు కానివాడు కానీ, అన్యజనులే కానీ, ఈ లోకంలో ఉన్న ఏ ప్రజలైనప్పుడు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే వారికి రక్షణ, మారు మనసు, బాప్తిసం, కనుక ఆయన సంఘములో చేరే అనుభవము, కనుక ఆయనకు పరలోకములో ఆయన రక్తం ద్వారా కడగబడే అనుభవంలోని ఆయనతో యుగాలుండే ఆ పరలోక రాజ్యములో ఉండొచ్చు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘములో ఉన్న వారికి ఈ విషయాన్ని, రోమా సంఘములో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే యూదులైన మాకే దేవుడా, అన్యజనులకు యేసు దేవుడు అంటే యూదులకే దేవుడుగా, యూదులు యేసు ప్రభువుని తునీకరించి ఆయన నజరేతు మందిరంలో నుంచి బయటికి త్రోసివేశారు, ఆయన్ని ఆ కొండ మీద కింద తిరగేయాలని చూశారు. కనుక నువ్వు దేవుడువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు బొడ్లవాని కుమారుడు కదా, నువ్వు నజరేతులో జన్మించావు కదా, నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా, కనుక నువ్వు ఎట్లా దేవుడు అవుతావు, నువ్వు ఎట్లా మనుషుడు ఉండి దైవత్వం అని చెప్పుకుంటావు అని చెప్పి యేసు ప్రభువారిని వారు తునీకరించిన కారణం చేత యేసు ప్రభువారు అందరికీ ప్రభువు అవ్వగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న నీ జీవితంలో కూడా ఈ లోక సంబంధ దేవుళ్ళు, దేవతలు, దైవాలని ఎవరిని పూజించినప్పుడు కూడా యేసు ప్రభువారు విననొల్లన వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కూడా రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించి తన రక్తము ద్వారా నేను విమోచించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రేమించగలిగినట్లయితే నరకము నుంచి విడుదల కలుగుతుంది. ఎల్లనగా తన అతిక్రమమునకు పరిహారమునందునువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ వచనము సున్నత గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నత లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అను ఎంచబడుచున్నది కదా. గమనించారా? కనుక ఈ వాక్యము ఏ వాక్యము? తన అతిక్రమములకు పరిహారమునందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందువాడు, తన పాపములకు పరిహారమునందువాడు ధన్యుడు. తన పాప విషయంలో పశ్చాత్తాపడినాడు, తన పాపము ఒప్పుకున్నట్లుగైతే, తన పాపమును విడిచిపెట్టినట్లుగైతే ప్రభువు చేత నిర్దోషని ఎంచబడి ఆయన రక్తములో నీతిమంతుడిగా చేయబడతాడు. ఇదియో కాక సున్నత గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నత లేని వారిని గూర్చి చెప్పబడినది మాట. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. అబ్రహాముకు సున్నత లేనప్పుడే అబ్రహాముని ప్రభువైన యెహోవా దేవుడు అబ్రహామును రక్షించాడు, అబ్రహాము పాపమును క్షమించాడు, అబ్రహాముని విశ్వాసగా తీర్చిదిద్దాడు. అబ్రహాము కొంతకాలం ప్రభుతో సహవాసం చేసినప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలు, తన కుమారుడు ఇస్సాకు, తన పనివారు అందరూ కలిపి వారు సున్నతి పొంది ప్రభు బిడ్డలుగా చేయబడ్డారు.
ఇప్పుడైతే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, లోకములో ఎంతో మంది దైవత్వం కలిగిన వారు ఉన్నప్పుడు కూడా లోకములో ఉన్న సృష్టికర్తన దేవుడని యేసుప్రభువు వారు సర్వ మానవాళికి దేవుడు, యావత్తు ప్రపంచానికి దైవత్వముగా ఆయన ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన గురించి ఎవరు వివరిస్తున్నారు అని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో దేవుని వాక్యము ఎలా రాయబడ్డది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన గురించి, గొప్పతనాన్ని గురించి మనము ఏమి ధ్యానించగల వారమై ఉన్నాము. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురించున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడలేదు. వాటి కొలనూలు భూమి అంతంతటా వ్యాపించున్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనను బయలువెళ్ళును. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసును. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన పదమనందు పరిగెత్తి ఉల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొంటు వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటి నన్ను ఏలనీకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారైతు నగుదును. యెహోవా నా ఆశ్రయమా, నా దుర్గమా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అర్థమైందా? ఆకాశములు ఆయన చేతి పని, అంతరిక్షమును ఆయన నామమును ఘనపరిచి ఉల్లసించేవగా గనుక ధర్మశాస్త్రం గురించి, ఆ లేఖనాల గురించి మనము చదివి విన్నాం. ఇంకా చూసినట్లయితే గనుక ఇక్కడ రాయబడిన మాటలంటే, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడునో, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అబ్రహాము సృష్టికర్తని దేవుని ఎరగలేనప్పుడే అతన్ని నీతిమంతుడిగా చేశాడు. అతని క్రియలు బట్టి అతన్ని తన స్వజనముగా, తన బిడ్డగా, తన సొత్తుగా, తన రాజ్యానికి హక్కుదారుడిగా చేశాడు. కానీ ఇంకా మనం గమనించినట్లయితే, మరియు సున్నతి లేని వారైనను నమ్మువారి అందరికీ అతడు తండ్రి యొకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందును. అబ్రహాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా అతడు విశ్వసించినప్పుడు కూడా, నమ్మలేనప్పుడు కూడా అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాడు. అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. తనక బిడ్డగా, తన సొత్తుగా, తన పరలోక రాజ్యానికి వారసుడిగా సున్నతి పొందగమునుపు తన కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు అబ్రహాము మీద ఉంచుతూ వచ్చాడు. అది శరీర సంబంధమైన సున్నతి కనుక హృదయమందు సున్నతి చేయబడ్డది అబ్రహాముకు. కనుక హృదయాన్ని తన యెహోవాకు అప్పగించాడు. అందుకే ప్రభు అన్నాడు, నీవు విశ్వాసులకి తండ్రివి, నీవు ఇక బట్టి అబ్రహాము కావు, అబ్రహాం అని, నీ విశ్వాసులకి తండ్రివి అని చెప్పి తనకున్న విశ్వాసం బట్టి, తనకున్న క్రియలు బట్టి,
తన దేవుని ప్రేమించి దాన్ని బట్టి, తన దేవుణ్ణి నమ్ముకునే దాన్ని బట్టి అతన్ని నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అన్యజనులారా, ప్రియ లోకంలో ఉండి ఈ లోకంలో యూదులకు ఒక్కడికే దేవుడు కాదు యేసు ప్రభువారు, సర్వ మానవాళికి ఆయన రక్షకుడుగా దేవుడుగా విమోచించబడ్డాడు. ఆయనే నీ పాపమును విమోచించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మరియు చూడండి, మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందును వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందును. అబ్రహాము యెహోవాను ఎరక మునిపే, కనుక యెహోవా బిడ్డగా చేయబడక మునిపే, యెహోవా తనతో స్వరముతో మాట్లాడక మునుపు అతడు అన్యుడు. అతడి లోక సంబంధ దేవుని దేవతల్ని ఆరాధించాడు. ఎప్పుడైతే దేవుడు తనతో స్వరం ద్వారా మాట్లాడాడో, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించారో, కొన్ని దినాలకి అబ్రహాము తన విశ్వాసం ఉంచి తన యొక్క స్వదేశాన్ని, తన బంధువులని, తన ఇంటి వారిని విడిచి తన కలిగింది పట్టుకొని, అబ్రహాము నేను చూపించబోయే దేశానికి నువ్వు బయటికి రా అంటే అబ్రహాము తన దేశాన్ని, తమ ఇంటి వారిని విడిచిపెట్టి తాను ముందుకు రావడం కారణం అంటే, అబ్రహాము అతడు ఎప్పుడు నమ్మాడంటే సున్నతి మాత్రము పొందిన వారు కాదు, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి, కనుక విశ్వాసం అనే అడుగుజాడలను బట్టి అబ్రహాముకి తండ్రి అయ్యాడు యెహోవా. అతడు ఆ గుర్తును పొందాడు. అబ్రహాము దేవుని ద్వారా విశ్వాసాన్ని అవలంబించుకొని విశ్వాసగా గుర్తింపబడి తన అడుగుజాడల్లో ప్రయాణం చేస్తూ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక విశ్వాసం బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని తన స్వదేశాన్ని, తమ కలిగిన వారందరినీ విడిచిపెట్టి విశ్వాసును బట్టి ముందుకొచ్చాడు. 11వ వచనంలో ఇంకా మనం గమనించినట్లుగా అయితే, కనుక అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గాని విశ్వాసం వలనే నీతి మూలముగా కలిగింది. అబ్రహాము దేవునికి ఎట్లా వారసుడయ్యాడంటే, వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలము కలగలేదు. ధర్మశాస్త్రం మూలముగా అతడు వారసుడు కాలేదు గాని విశ్వాసమును బట్టి నీతి మూలముగా అబ్రహాము కనుక నీతిమంతుడిగా చేయబడ్డాడు. కనుక ఆ పిలుపును బట్టి, విశ్వాసమును బట్టి అబ్రహాము ధర్మశాస్త్రం తన క్రియల నుంచి తన నీతిమంతుడిగా చేయబడ్డది కానీ దేవునికి లోబడి తన అడుగు జాడలో తన ఇష్టానుసారమైన దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. క్రొత్త జీవితాన్ని ప్రభు యొక్క యెహోవా యొక్క అడుగు జాడలో ఆయన విశ్వాసం ఉంచి ధర్మశాస్త్రము కంటే క్రియల కంటే ఆయనందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రభు దగ్గరికి నీతి మూలముగా కలిగి ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. కానీ వాగ్దానము నిరర్ధకం చేయబడుతుంది కానీ ధర్మశాస్త్ర సంబంధం వారసులైన యెడల విశ్వాసము వ్యర్థము. కనుక వాగ్దానము ఇక్కడ చూస్తే ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థం. ధర్మశాస్త్రం నుంచి కాదు, విశ్వాసం మూలముగా అబ్రహాము వాగ్దానాన్ని కూడా నిరర్ధకం చేయడానికి ఎట్లా దేవుని నమ్మాడంటే, అబ్రహాము చూడండి ఇక్కడ మనం గమనించే 4వ అధ్యాయంలో 2వ వచనం, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడియాడ అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమో చెప్తున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. ఏలనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమములు లేకపోవును. ధర్మశాస్త్రమును ఉగ్రతను పుట్టిస్తట, ధర్మశాస్త్రము గనుక అతిక్రమను పాపమును పుట్టిస్తుందట.
ఈ హేతువు చేత ఆ వాగ్దానమును యావత్తు సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమున దాయను. గనుక వాగ్దానమును యావత్తు సంతతికిని ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలంటే కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలముగానే అబ్రహాము నీతిమంతుడుగా చేయబడుతూ వచ్చాడు. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో నీతిమంతులుగా చేయాలి. ఆయన కృప మన మీద ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన మనల్ని విశ్వాసంలో మనల్ని నడపగలిగే దైవత్వం కలిగిన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. గమనించారా? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. రెండోది, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగే దేవుడు మృతుల్లో నుంచి తిరిగి లేచాడు యేసుప్రభువు. కనుక ప్రపంచంలో చనిపోయిన దైవత్వం కలిగిన వారందరూ కుళ్ళిపోయారు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించి స్త్రీ పురుష కలయిక వల్ల ఆయన జన్మించలేదు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధుడిగా 30 సంవత్సరాలు జీవించాడు. పరిశుద్ధుడిగానే సర్వ మాన పాపరిహారము కొరకే తన రక్తము కార్చాడు. ఆయన అన్యాయపు తీర్పు ఈ లోకంలో ఈ లోక అధికారులకు కూడా అతడు లోబడి తీర్పు పొంది అతడు అన్యాయపు తీర్పు పొంది సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణ ముళ్ళని విరిచివేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా లాస్ట్ వచ్చిన చూసినట్లుగా నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించునని రాయబడి ఉన్నది. అనేక జనములకు విశ్వాసులకి తండ్రి అయ్యాడు అబ్రహాము. అంటే ఇందు మూలముగా నీవు నాకు భయపడినందున నీ కుమారుణ్ణి నాకు విశ్వాసం మూలముగా దహనబలి అర్పించడానికి నువ్వు వెళ్లి తెలియదు గనక ఇందు మూలముగా నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. చూడు, నీ సంతానము ఇలాగూ ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కనుక అబ్రహాము దేవుని నమ్మాడు. అందుకే అతన్ని నీతిమంతుడు చేశాడు. అందుకే అతన్ని నీతిమంతుడికి విశ్వాసులకి తండ్రిగా చేశాడు. అందుకే అతని సంతానాన్ని ఏం చేశాడంటే ప్రపంచం అంతా విస్తరింపజేశాడు. అందుకే అతని యొక్క జీవితంలో గనుక విశ్వాసులకి తండ్రి అయింది కాక సృష్టికర్తన దేవుణ్ణి వెంబడించేవాడుగా జీవించాడు అబ్రహాం. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము అబ్రహాము యొక్క విశ్వాసము కలిగిన వారమై అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడి విశ్వాసం మూలముగా నీతిమంతుడు చేయబడి ఒక యూదులకే దేవుడైన యెహోవా నేటి దినాన్ని ఆయన యేసుప్రభు భూమి మీదకి వచ్చి యావత్తు సర్వ మానవాళికి దేవుడుగా ఈరోజు ప్రపంచం అంతట్లో కూడా యేసుప్రభు వారిని ఆయన నమ్మి ఆయన రక్తం ద్వారా వారి పాపములు కడుక్కుంటూ నరకం నుంచి విడుదలయ్యి ఆ నిత్య రాజ్యమైన ఆ మోక్షాన్ని అనేక వేల మంది, లక్షల మంది, అన్ని కులాల వారు, అన్ని దేశాల వారు, ప్రపంచంలో అనేక మంది యేసే దేవుడని విశ్వసించి నరకము తప్పించుకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వారుగా ఉన్నారు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ ధరము. సేవకులుగా విశ్వాసులుగా మనం ఈ పాఠంలో ఏమి నేర్చుకోగలిగినామంటే కనుక అబ్రహాము వలె విశ్వాసం కలిగిన వారి వలె, అబ్రహాము వలె అంతం వరకు మన దేవుడైన యేసుప్రభువు వారిని నమ్మగలిగిన వారి వలె, అబ్రహాము వలె మన జీవితంలో ఆయన్ని కొరకే మన జీవితం అంతా సమర్పణ చేసి బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమని మనం బ్రతికినప్పుడే యుగయుగాలు ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉంటారు. మా ప్రియులైన అన్యజనులు, యూదులకే దేవుడు కాదు,
అన్యులకి దేవుడే, సర్వ మానవాళికి అని రక్షకుడే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు ఉన్న చోటే యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపం ఒప్పుకుంటే, నీ హృదయమందు విశ్వసించే, నీ నోటితో నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు రక్తములో నీ పాపములు కడిగి నిన్ను నీతిమంతులు చేసి నరకమును తప్పించి మోక్షానికి నిన్ను సిద్ధపరిచే ప్రభువు నిన్ను ప్రేమిస్తూ దినమెల్లా విననొల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని విశ్వసించినట్లయితే మోక్షం, ఆయన తూనీకరించినట్లయితే నరకం. ఏది కావాలో నీవే తేల్చుకో. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లో ఉన్న అన్యజనులను రక్షించు, నీ ఏర్పాట్లో ఉన్న సేవకుల్ని, పరిశుద్ధులని ఆత్మ తీవ్రత కలిగి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనుని. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యా. అబ్రహాము చివరి సమయం వరకు కూడా అయా నీ మీద నీ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా జీవించాడు. ఆ రీతిగా మేము బ్రతకడానికి నీ పునరుద్ధరణ శక్తితో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. అందరికీ ప్రైజ్లా.